అందరు నీ మీదికి వచ్చినా, నీ మీద అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇంత ఎత్తు నుంచి కింద పడిపోయినా, కింద నుంచి పైకి వెళ్ళినా, ఆయన మాత్రం నేను చెయ్యి విడిచిపెట్టు. హల్లెలూయా. ఒకసారి గుర్తు చేసుకో, నీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎప్పుడు నీ దగ్గర ఉన్నారు, ఎప్పుడు దూరం అయిపోయి ఉన్నారు. ఉంటారు, పోతారు. జోబు కూడా చూడండి, ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు లేదు, మళ్ళీ ఉన్నప్పుడు ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు మాత్రము యోబుని అస్సలు విడిచిపెట్టలే. దేవుడు నిన్ను కూడా అస్సలు విడిచిపెట్టాడమ్మా. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకున్న యేసుక్రీస్తు ప్రభు నమ్మి ఉన్నావు, ఆయన సిల్వర్ రక్తాన్ని నమ్మి ఉన్నావు, ఆయన దెబ్బలు నమ్మి ఉన్నావు, ఆయన నీ కొరకు రక్తం కార్చి ఉన్నాడని నమ్మి ఉన్నావు, సిలువలో నా కొరకు చనిపోయి ఉన్నాడని నమ్మి ఉన్నావు, సమాధి వేయబడి ఉన్నాడని నమ్మి ఉన్నావు, మూడో దినమున తిరిగి లేచి ఉన్నాడని నమ్మి ఉన్నావు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నిన్న ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ఒక మాట చెప్పా. యెహోషాపాతు మీదికి వచ్చి ఉన్నారంట. ఇంగ్లీష్ బైబిల్లో బ్యాటిల్ అగైన్స్ యెహోషాపాత్. 2వ వచనంలో చూసుకుంటే మల్టిట్యూడ్ పీపుల్ బ్యాటిల్ అగైన్స్ యెహోషాపాత్ అండ్ యూదా. బహు సమాజం అంతయు కూడా యెహోషాపాతు మీదికి వస్తాం. ఎవరి మీదకి వస్తూ ఉంది? దేవుడు బిడ్డల మీదకి వస్తా ఉంది. రక్షింపబడిన వారి మీదకి సాతాను వస్తా కదా. కానీ ఒకటి, ఆయన నీ చెయ్యి అస్సలు విడిచిపెట్టాడు. హల్లెలూయా. అస్సలు విడిచిపెట్టాడు. అనుకున్నాడు, పేతురును చెరసాల్లో వేసినప్పుడు హేరోదు ఇంకా నేను జేమ్స్ని చంపేసినట్టు ఇతను కూడా నేను చంపేస్తానులే అని సంతోషపడ్డాడు. కానీ సంఘము మేలుకోండి ప్రార్థన చేసింది. సంఘము మేలుకోండి ప్రార్థన చేసింది. నేను జేమ్స్ని పోగొట్టుకున్నానేమో కానీ పేతుని మేము పోగొట్టుకోలేమని చెప్పి సంఘం అంతా మేలుకోండి ప్రార్థన చేసింది. నిద్రపోయింది ఇంకా పేతురు, ఇంకా అయిపోయింది, ఇంకా నా బతుకు అయిపోయింది, నేను చనిపోయిందని అనుకున్నాడేమో. అందుకే దూత వచ్చి లేపి బయటకు తీసుకువచ్చిన అది కళ అనుకున్నాడు. దేవుడు విడిచిపెట్టలేడు. దేవుని బిడ్డలారా, సంఘము సేవకుల కొరకు ప్రార్థన చేయాల. విశ్వాసులు 10 దయ్యాలతో పోరాడితే పాస్టరు 1000 దయ్యాలతో పోరాడుతూ ఉంటారు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కానీ ఒక్కటి చూడండి, పాస్టరు సంఘ ప్రార్థన యొక్క కోరుతారు, సంఘము అంతర్గత పాస్టర్ యొక్క ప్రార్థన కోరుతూ ఉంటారు. వాడు ఎప్పుడు కూడా సంఘ కాపరి మీద వాడు అటాక్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సంఘమును కాపరి మీద ఇంకా గొర్రెలన్నీ చెదిరిపోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి, దేవుడు అస్సలు విడిచిపెట్టాడు. అబ్బా, మేము చిన్నప్పటి నుంచి మేము చూసినాం కదా, ఒక దిక్కు కుటుంబంలో, ఒక దిక్కు సంఘములో, ఒక దిక్కు బయట నుంచి. అబ్బా ఎంత ప్రెజరో. 92లో ఒక లెటర్ వచ్చింది, ఈ ఆదివారము వింటున్నారా, ఈ ఆదివారము ప్రార్థన జరగకూడదు, జరిగిందా బాంబు వేస్తామన్నారు. లెటర్ వచ్చింది. అప్పట్లో ఇంగ్లాండ్ లెటర్ ఉంటుంది, వింటున్నారా? ఆ లెటర్ వచ్చింది. ఎవ్వరు లేరు మేడ్చల్లో. ఆయన ప్రార్థన అట్లనే కొనసాగించున్నాడు. ఇంకొకటి తెలుసా, ఆ బాంబు ఇప్పటి వరకు పేలలే. కారణం ఏందో తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది మాంత్రిక విద్యలు ఏమేం చేయాలో అన్నీ చేసి ఉన్నారు. కానీ ఒక్కటి, దేవుడు తోడుగా ఉన్నాడు.
పక్క దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన పొజిషను, దేవుడు ఏ స్థలంలో అయితే నీకు పెట్టి ఉన్నాడో, ఎంతమంది మీ మీదికి వచ్చినా, ఎంతమంది నిన్ను ఆ స్థలంలో నుంచి పక్కకు జరపాలని చూసినా నువ్వు కదలవు. నిత్యము సియోను కొండ వలె నిలబడతావు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, నువ్వు ఒక ఇనుప స్తంభం వలె ఉంటావు. నీవు నేను మనందరికీ గుర్తు పెట్టుకోవాల్సిందంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకే తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను నిన్ను మరవను అంటున్నాడు. పక్కవాడుతా నీకు ఒక మాట చెప్పాలా? ఏం మాట చెప్తారు? బ్రేకింగ్ న్యూస్ కాదు ఇది, గుడ్ న్యూస్. హల్లెలూయా. చూడండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఒక ఎగ్జామ్ టైం వచ్చింది, ఎగ్జామ్ అందరు రాస్తూ ఉన్నాడు. ఒక పాట ఉంటుంది, జీసస్ కాల్స్ పాట పాడుతూ ఉంటారు. అది సాంగ్ నేను పరీక్ష రాయొచ్చు పోవచ్చుందా, నా తోడ వచ్చును యేసు. నేను పరీక్ష రాయొచ్చు పోవచ్చుందా, నా యేసుగా వచ్చును యేసు. యేసు యేసు నే పరీక్ష రాయొచ్చు పోవచ్చుందా, నా తోడ వచ్చును యేసు. నేను ఎప్పుడైతే బాగా చదివిపోతానో ఈ పాట పాడేటోని కాదు. ఎప్పుడైతే బాగా చదవకుండా పోతానో అప్పుడు ఈ పాట 30 సార్లు చదివి పాట పాడుకునేట్టు. కానీ అదొక సూపర్ న్యాచురల్. చూడండి, నేను విడువడు ఎడబాయడు. లాస్ట్ టైం పాడదామా? పాడరా? గుడ్ మార్నింగ్. ఎవరు నిద్ర వస్తే పక్క వారికి నిద్ర వస్తే ఇచ్చండి ఒకసారి. యేసు నా చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి విడువాడు. పెనుగాలు వచ్చినా, ఘోర తుఫాను వచ్చినా, యేసు నా చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి విడువాడు. పెనుగాలు వచ్చినా, ఘోర తుఫాను వచ్చినా, యేసు నా చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి విడువాడు. అందరం కలిసి యేసు నా చెయ్యి విడువాడు. ఆమేన్, హల్లెలూయా. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీ మీదికి ఎవరైనా వచ్చినా, అవమానాలు వచ్చినా, నా చెయ్యి మాత్రం విడిచి అస్సలు విడిచిపెట్టేది మన అస్సలే విడిచిపెట్టాడని దేవునికి ఒకసారి విగ్రహగా హల్లెలూయా చెప్తామా? ఇంత సప్పగా బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఒకసారి చప్పట్లు కూడా దేవుడిని థ్యాంక్స్ చెప్తారా? ఆయన విడువడు ఎడబాయాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు, అరిచేతుల్లో చెక్కి ఉన్నాడు, ఆయన విడిచిపెట్టాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, తుదముట్టించే వరకు నన్ను విడిచిపెట్టాడు. ఆయన నా జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది నెరవేర్చేంత వరకు ఆయన నేను విడిచిపెట్టాడు. ఆమేన్, ఆమేన్. ఏ విధంగా చెప్పగలుగుతామంటే విశ్వాసం. అంతే, క్రైస్తవ జీవితమే విశ్వాసం. అంతే. ఎట్లా నమ్ముతున్నారంటే వాక్యం చెప్తా ఉంది. ఏ విధంగా చెప్తున్నట్టే దేవుని యొక్క లేఖనములు చెప్తా ఉంది. చూడండి యోహాను సువార్త
20వ అధ్యాయం 24 నుంచి 29 వరకు చదవండి. 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. అందరూ ఒకసారి తోమా అనండి. ఎవరు అంటలే దోమ కాదమ్మా, తోమా. అందరూ ఒకసారి తోమా అనండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినం తిరిగి లేచి కనబడి ఉన్నాడు. అందరిసారి కనబడి ఉన్నాడు అన్నాడు. ఈ వార్త తోమాకు చెప్పాడు. పిల్లలు జాగ్రత్త, తోమాకు చెప్పినాడు. తోమాకు చెప్పినప్పుడు తోమా ఏమంటున్నాడు, నేను నా వేలు యేసుక్రీస్తు ప్రభు యొక్క వేలును తాకితేనే తప్ప, వింటున్నారా, ఆ వేల్లో ఆ హోల్లో ఆ ఏల్లో తాకితేనే తప్ప నేను నమ్ముతాను అని చెప్తున్నాడు. అయితే అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండుమని తోమతో చెప్పి ఉన్నాడు. సమాధానము కలుగును గాక అని చెప్పి అన్బిలీవ్ కాకుండా బిలీవ్ చేయమని చెప్తా ఉన్నాడు. చూసి నమ్ముడవాడు కంటే చూడకుండా నమ్మువాడు ధన్యుడు. ఇక్కడ 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒక విశ్వాసమేమో 5 సెన్సెస్. ఎంతమంది తెలుసు 5 సెన్సెస్? 5 సెన్సెస్. స్మెల్, ఇంకా వినుట, టేస్ట్, కళ్ళు, ఇంకా టచ్ మీ నాట్. 6th సెన్స్ అంటే తెలుసు కదా, 6th సెన్స్, 5 సెన్స్, 5. ఇవి ఎట్లా తెలుస్తుంది మనకు? ఈ 5 సెన్సెస్ అంటే చూచి నమ్మడము, విని నమ్మడము, స్మెల్ చూసి ఆహా ఈరోజు ఏమి విందు. 5 సెన్సెస్ ద్వారా ఇట్స్ ఎ హ్యూమన్ ఫెయిత్, మానవుని యొక్క విశ్వాసం. తోమ విశ్వాసం ఏంటంటే నేను తాకితే కానీ ఆ ముట్టుతే కానీ నేను నమ్ముతాను అంటున్నాడు. ఇది ఇక్కడ ఈ అధ్యాయంలోనే 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. అందుకోసం 2 రకాల విశ్వాసాలు అన్నాడు. ఓ స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 రకాల విశ్వాసాలు. ఒకటి హ్యూమన్ ఫెయిత్, రెండోది దేవుడు ఏం చెప్తున్నాడంటే గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మానవుని యొక్క విశ్వాసము, వినండి అన్న నోడుతాను, మానవుని యొక్క విశ్వాసము, ఇంకొకటి దేవుని యొక్క విశ్వాసం. 2 విశ్వాసాలు కనపడతా ఉన్నాయి. తోమ విశ్వాసం ఏమిది? నేను చూస్తే కానీ నమ్ముతా, తాకితే కానీ నమ్ముతా. దేవుడు అంటున్నాడు ఇవి అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా ఉండు అంటున్నాడు. మరలా ఇంకా కింద వచనంలో చూచినట్లయితే ఏమంటున్నాడంటే చూచు నమ్మువాడి కంటే చూడకుండా నమ్మువాడు ధన్యుడు. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇది విశ్వాసం. చాలామంది అంటారు నేను చూస్తే నమ్ముతాను, తాకితే నమ్ముతాను, వింటే నమ్ముతాను. తోమ అయితే ఇలా తాకినందుకు నమ్ముతా, ఇలా తాకి ఇలా చూసి ఇతను యేసుక్రీస్తు ప్రభువే అని నమ్ముతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు?
చూడకుండా నమ్మువాడు ధన్యుడు అన్నాడు. ఇది దేవుని యొక్క విశ్వాసం. ఇట్స్ ఎ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు నువ్వు ఏ విశ్వాసములో ఉన్నావు? న్యాచురల్గా మానవుని యొక్క విశ్వాసముతో ఉన్నావా, లేదా దేవుని యొక్క విశ్వాసముతో ఉన్నావా? చాలామంది మనందరము కూడా ఈ యొక్క న్యాచురల్గానే మనము దేవుని విశ్వాసములో ఉండాం. తాకుతాము, చూస్తాము, వింటాము, స్మెల్ ఇవన్నీ చూసి మనం నమ్ముతున్నాము. కానీ మనం చూడకుండా నమ్మువాడే ధన్యుడు. అసలు విశ్వాసం అంటే ఏంటిది? లేని వాటిని ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. తోమ అంటున్నాడు, నేను తాకుతా, చూస్తా, అప్పుడే నమ్ముతా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? చూడకుండా నమ్మువాడు ధన్యుడు అంటున్నాడు. విశ్వాసం ఏం చెప్తుంది? లేని వాటిని ఉన్నాయని నమ్ముటనే దేవుని యొక్క విశ్వాసం. అయ్యో, వింటున్నారా? ఇప్పుడు మీకు ఏదైతే లేదో ఉన్నాయని నమ్మితే అదే విశ్వాసం. చిన్న మందిరం అప్పుడు మనం కట్టుకున్నాం, అప్పుడు పక్క స్థలం కూడా వస్తుంది అని నమ్మి ఉన్నాం. హల్లెలూయా, అది విశ్వాసం. ఇగో కట్టినాం, ఒక 12 సంవత్సరాల తర్వాత మరలా అది కట్టినాం. అది కూడా కడతామన్న ఆలోచనలతో, విశ్వాసముతో ఉండే. ఏమి అంత పెద్దవారేమేం కాము. ఎస్, మనం పెద్దవాళ్ళమే. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తులో ఏ విధంగా చిన్న మందిరం ఉన్నప్పుడు, వింటున్నారా? చిన్న మందిరం ఉన్నప్పుడు అది చాలా అనుకున్నాం. ఇంతే, ఇదే ఇంతకంటే తక్కువ, స్టేజ్ కంటే తక్కువ. కానీ అప్పుడు 10 గంటలకు వచ్చేసేయాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫొటోస్ అని ఉన్నాయి. నమ్మి ఉన్నాం, విశ్వసించున్నాం. మనమందరము ఈ మానవుని యొక్క విశ్వాసముతోనే వెళుతున్నాం. డాక్టర్ ఏం చెప్తున్నాడు? డాక్టర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? అది దేవుడు పెట్టి ఉన్నాడు. డాక్టర్, ఫిజిషియన్స్ కూడా దేవుడు పెట్టి ఉన్నాడు. అదే లేఖనం ఏం చెప్తుంది? నిశ్చయముగా నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. నీ బలహీనమంతయు కూడా నా మీద వేసుకున్నాను, నీ పాపాలన్నీ నా మీద వేసుకున్నాను. ఈరోజు నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు? ఇస్తే నమ్ముతా, 10 రూపాయలు ఇస్తే నమ్ముతా, నాకు ఇది ఆశ. కొంతమంది చెప్తా ఉంటారు, ప్రభువా ఇది నన్ను ఆశీర్వదిస్తే నేను దేవునికి చేస్తా. అది కాదు విశ్వాసం. దేవుడు ఆల్రెడీ నాకు చేస్తున్నాడు కానీ ఇవ్వడమే అది విశ్వాసం. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా 1 నుంచి 13 వచనాలు మనము చూచినట్లయితే, బెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. 5 నుంచి చదువు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి, చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు. ఫిలిప్పుని అడిగినాడు, మరి వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే మన దగ్గర ఉంది కొంతమందే, కొంచెమైనా కానీ ఎవరికి ఏం సరిపోదు. ఇది మానవుని యొక్క విశ్వాసం. ఇది మానవుని యొక్క విశ్వాసం. ఇట్స్ ఎ హ్యూమన్ ఫెయిత్. దేవుని యొక్క విశ్వాసం ఏంది? అందరినీ కూర్చోమన్నాడు, కృతజ్ఞత దేవునికి స్తుతులు చెల్లించినాడు, పంచబెట్టినాడు. ఎంతమందికి? 5,000 మందికి పంచబెట్టినాడు. ఎన్ని గంపలు మిలిగినాయి? 12 గంపలు మిలిగినాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. మానవుని యొక్క విశ్వాసం సరిపోదు, ఇంకొంచెమే ఉంది కదా. దేవుని యొక్క విశ్వాసము ఆ కొంచెమనే దేవుడు మల్టిప్లికేషన్ చేసినాడు. ఇది గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్, దేవుని యొక్క విశ్వాసం. ఎంతమంది దగ్గర కొద్దిగానే ఉంది? లేదా? ఉందా లేదా? ఎంతమందికి 2 కిలోల బంగారం ఉంది? ఎవరికి లేదా? అయితే కొద్దిగానే ఉంది, మీకేం లేదనమాట. కొంచెం అంటే ఇంకా ఇదే ఉంది అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క విశ్వాసం ఏంటంటే 5,000 మందిని కూర్చోబెట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినాడు. ప్రభువా, ఈ 5,000 మందికి నువ్వు పంచుతున్నావు అని. హల్లెలూయా. ఈరోజు నేను మానవులాగా ఆలోచించావనుకోండి, మీ యొక్క బంధువులాగా ఆలోచించావనుకోండి, నీ స్నేహితుల్లాగా ఆలోచించావనుకోండి, నీ విశ్వాసం అంతా దిగిపోతూ ఉంటుంది. కానీ నీ ఉన్న దాంట్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు నాకు సమకూరుస్తాడన్నావు అనుకోండి, ఉన్నదానికంటే ఎక్కువగా మేలుతో నీకు తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయ్యో స్తోత్రం. ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది అర్థమవుతుందా? దొంగలించడానికి వస్తాడు, దేవుడు నా యేసయ్య సమృద్ధి ఇవ్వడానికి వస్తాడు. నీవు ఈరోజు ఏ విశ్వాసముతో ఉన్నావు? చూడు, కొంతమంది విశ్వాసం ఏందో తెలుసా? వారికి కొంచెం ఉంది అనుకోండి, నాకు కొంచెం ఉంది, నాకు కొంచెం ఉంది, నాకు కొంచెం ఉంది, నాకు కొంచెం ఉంది, నాకు ఏమి లేదు, నాకు ఏమి లేదు, నాకు ఏమి లేదు, నీకు ఏమి లేదనే విషయం మీదనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు. కానీ క్రీస్తులో నీకు సమృద్ధి పెట్టి ఉన్నాడు చూడు, అది నువ్వు చూడట్లేదు. ఫిలిప్పు ఆ కొంచెం అంతకే చూస్తూ ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు మా బాబు 12 గంపలు నిండుగా ఉన్నాయి చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు కొంచెమే ఉండవచ్చు, చిన్న గది ఉండవచ్చు, కానీ క్రీస్తులో నీ బహు సమృద్ధి ఉన్నదని నువ్వు చూడాలా. ఏ విధంగా చూస్తావంటే విశ్వాసముతో చూస్తావు, లేఖనము ద్వారా చూడాలి. పక్క వార్త, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఎలా చెప్పినారు? విశ్వాసం. అందరం హల్లెలూయా చెప్తారా? మానవులాగా పక్క వార్త, నువ్వు న్యాచురల్గా ఆలోచించకు, మానవులాగా ఆలోచించకు. ఆమేన్. అందుకే యోసేపుకు కళ వచ్చింది. అందుకోసారి యోసేపుకి కళ వచ్చిందని. యోసేపుకి ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత విశ్వాసముతో ఏం చెప్పి ఉన్నాడు? నేను గవర్నర్ అయిపోతాను, నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను అని చెప్పినాడు. అన్నాడా లేడా? తమ్ముళ్ళకి అన్నలకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. నాకంటే ఎక్కువనా?
కోపం వచ్చేసి ఇక్కడ యోసేపుకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఇతనికి విశ్వాసం వచ్చింది, ఇది నేను జరుగుతుంది నా జీవితంలో అని. తండ్రికి చెప్తే కూడా తండ్రి కూడా ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, కానీ అర్థం చేసుకోలేకపోయాడు. కానీ హృదయంలో ఈ కళను, ఈ ఒక భావన హృదయంలో యాకోబుకు ఉండిపోయింది. చూడండి, దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తే, వాగ్దానం ఇస్తే అది నమ్మసక్కముగా ఉంటుంది. ఆ మాట ఇతరులకు చెప్తే అది నమ్మరు కూడా. కొన్నిసార్లు విశ్వాసులని చెప్పుకున్న వారు కూడా అర్థం కాదు. ఈ 12 మందికి కూడా అందరూ 12 గోత్రాలే, అబ్రాహాము యొక్క మనవరలే. వారికి చెప్పాడు, వారు నమ్మట్లేదు. ఇంకా ఇంత పెద్దగా అయిపోతా, నేను మీ దగ్గరకు వస్తామా, సాగిల పడతామా అని ఇంకో కోపం తెచ్చుకొని ఉన్నారు. కానీ దేవుడు ఆ దర్శనం, ఆ విశ్వాసం యోసేపుకు ఉంది. చూడండి, యోసేపు ఏం తీసుకొని వెళ్ళాడు? ఆహారం తీసుకొని వెళుతున్నాడు. దూరం నుంచి చూస్తున్నాడు, ఇదిగో విశ్వాసముతో వచ్చుచున్నాడు, ఇది కళ నెరవేరుతున్నదేమో, ఈ కళలు నెరవేరడానికి వీల్లేదు, ఇతన్ని చంపివేద్దాం అని చెప్పిన వాళ్ళు మరల లోయలో పాడేసి, ఒక దిక్కేమో లోయలో పాడేసి ఇక్కడేమో లోయ పక్కకు వాళ్ళ సహోదరులు అందరూ ఏం చేస్తున్నారు? తింటున్నారు. పక్క తమ్మున్నేమో లోయలో పాడేసిరు, వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే, లోయలో ఉండి ఏం చేస్తున్నాడు? లోయల్లో ఉండి ఏం చేస్తున్నాడు? ఏడుస్తా ఉన్నాడు. అన్నా, అక్కా, ఏడుస్తున్నాడు. చికెన్, మటన్ ఏమేమి తీసుకొచ్చినాడో, స్పెషల్ చేపలు అన్నీ తీసుకొచ్చినాడు. లోయల్లో తమ్ముడిని పాడేసినారు, వీళ్ళేమో భోజనం చేస్తూ ఉన్నారు. కానీ యోసేపుకు ఒక దర్శనం ఉంది. హల్లెలూయా! యోసేపుకు ఒక వాగ్దానం ఉంది. దేవుని బిడ్డలారా, ఆ లోయలో నుంచి మళ్ళా ఎవరైతే వేసినారో మరలా ఆ లోయలోంచి బయటికి తీసుకొని వచ్చి అక్కడ నుంచి ఇంకొక దగ్గర పోటిఫర్ అంతే, మళ్ళా ఇంకొక చెరసాల నుంచి డైరెక్ట్ ఫరో దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, నేను ఎందుకో ఒక దేవుని సన్నిధి అనుభవిస్తున్నాను. కొంతమంది లోయలో వెళ్ళి ఉన్నారు, కొందరు నిన్ను మోసం చేసి ఉన్నారు, వింటున్నారా? కొందరు నిన్ను చీట్ చేసి ఉన్నారు. అయితే ఆ లోయలో నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడు. కపలో కూడా దేవుని స్తుతించండి. మా నాన్న ఎప్పుడు ఒక మాట అంటాడు, మనుషులు నన్ను మోసం చేశారేమో కానీ దేవుడు నన్ను మోసం చేయడు. అబ్బా, మేము చిన్నప్పుడు ఎంతమంది మోసం చేసేది తెలుసా? చర్చ్ కట్టుకోవడమని ఒకటి చేస్తే వాళ్ళు మోసం చేసిర్రు. అబ్బా, ఏం చెప్పాలా? స్తోత్రం. మనుషుల యొక్క స్వభావము వారిని మోసం చేసి, కానీ మనం ఎవరి మీద విశ్వాసం పెట్టి ఉన్నాం? దేవుని యందు విశ్వాసం పెట్టి ఉన్నాం. నీకు సమృద్ధి ఎవరి వల్ల వస్తుంది? దేవుడి ద్వారా సమృద్ధి వస్తూ ఉంది. నీ పనుల ద్వారా నువ్వు నీతిమంతులు కాలేవు, యేసు రక్తము ద్వారా నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావు అనుకున్నాడు. ఈ చేపల ద్వారా ఇంతమందికి ఏ విధంగా పంచుతామని ఫిలిప్ అనుకున్నాడు. కానీ దేవుని యొక్క విశ్వాసం 5,000 మందికి పంచి ఉన్నాడు. ఈరోజు నీ విశ్వాసం ఎట్లా ఉంది? తోమానేమో ముట్టుతే కానీ నమ్ముతా యేసు ప్రభు కాదన్నాడు. 12.5 సంవత్సరాల్లో ఉన్న స్త్రీ, నేను తాకితే నేను స్వస్థత అవుతాను. ఇది దైవికమైన విశ్వాసం. స్తోత్రం. పక్కవారు తాకండి ఒకసారి. అయ్యో స్తోత్రం, నిద్రపోతుంది అంతే, ఏం లేదు. ఒకసారి ఇట్లానే తాకండి, ముందున్న వాళ్ళైనా తాకండి.
ఇలా దాకాని స్తోత్రం హల్లెలూయా. నేను నా భార్యను దాక్తా. ఇట్లా ముట్టుకుంటాను అంతే. నేను ఒకటి చూడండి, ఒక దిక్కు శిష్యులకు అంత విశ్వాసం లేదు. ఒక దగ్గర చెప్తే చాలా మటుకు శిష్యులకు విశ్వాసం లేదు, కానీ యేసును గురించిన విన్న వారికి మాత్రం విశ్వాసం ఉంది. ఎటువంటి విశ్వాసము చూడండి, అందరు వచ్చి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అని అనుకునేది. కానీ ఈ స్త్రీ విశ్వాసం ఏంది, అందరి ముందు తన పరిస్థితి చెప్పుకోలేదు. యేసును గురించి విన్నది, ఆ విన్న మాటను నమ్మింది, ఆ విశ్వాసంతో తాకింది అంతే. వెంటనే ఆ రోగమంతా దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మిమ్మల్ని తాకుతున్నాడు, ముట్టుతున్నాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఏ రిపోర్ట్ వస్తుందని భయపడుతున్నావో ఆ రిపోర్ట్ నార్మల్ వస్తుంది అంతే. బీపీ కానీ, షుగర్ కానీ, తలనొప్పి కానీ, రాళ్ళు కానీ కరిగిపోవాల్సిందే. ఒకసారి హాస్పిటల్ నుంచి ఒకరు ఫోన్ చేశారు, ఇన్ని ఎంఎంఎంఎంఎంఎం 14లోనో 15లో, ఇగో ఏమైనా వాళ్ళ నాన్నగారు ఆపరేషన్కి రెడీ అయ్యారు. ఆ టైంలో ప్రార్థన చేసి ఆ రాళ్ళు బయటకు వచ్చిన కాక ఆపరేషన్ ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పోవాలి ఆపరేషన్. అప్పుడే యూరిన్ పోతే ఆ రాళ్ళు బయటికి వెళ్ళి హల్లెలూయా. డాక్టర్ స్తోత్రం హల్లెలూయా బాధపడ్డాడు. ఎందుకు? పైసలు కట్టినారు, ఆ పైసలు రిటర్న్ ఇచ్చేయాలి కదా. నజరైన యేసుక్రీస్తు నామములో ఎక్కడెక్కడైతే డబ్బులు రావాల్సిన అన్ని డబ్బులు వచ్చునుగాక, మీకు స్థలాలు వచ్చునుగాక ఇన్ జీసస్ నేమ్. చూడండి ఎంతటి విశ్వాసం. యాహీరును చూడండి, మానవులు అందరూ వచ్చి, ఇంటి వారు వచ్చి చెప్తున్నారు ఏమని, నీ యొక్క కూతురు చనిపోయింది. ఇది మానవుని యొక్క విశ్వాసం. ఏంది? ఆమె తాకినం, అందులో జీవం లేదు. కళ్ళు మూయబడి ఉన్నాయి, ఆమె చూడట్లేదు, మాట్లాడినా వినబడట్లేదు. ఇవన్నీ 5 సెన్సెస్ అన్నీ కూడా ఏం చెప్తుంది? ఆమె చనిపోయింది అని. అదే చూసి ఆమె చనిపోయిందని చెప్పి ఆ విశ్వాసముతో వచ్చి ఏం చెప్తున్నాడు? నీ కూతురు చనిపోయింది, ఇంకా బోధకుని వదిలేయి, బోధకుని వదిలేయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? అయ్యో యాహీరు, నా యందు నీవు నమ్మిక మాత్రం ఉంచు అంటున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది దేవుని యొక్క విశ్వాసం. మరణకరమైన పరిస్థితి అయినా సరే, అది చదివితే బాగుంటుందేమో, లూకా సువార్త లేకపోతే మార్కు సువార్త 5వ అధ్యాయము 35 నుంచి చదవండి. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేల గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. చిన్నదానా లేవగానే ఆ చిన్నది ఏం చేసింది? పక్కవారిది లేచింది అని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మానవులు ఒక మాట చెప్పి ఉన్నారు, మానవులు ఒక రిపోర్ట్ చెప్పి ఉన్నారు, ఏమని? చనిపోయిందని. దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, నీవు నా యందు నమ్మిక మాత్రం ఉంచు.
నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో, నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో. నమ్ముతున్నా నమ్ముతున్నా నమ్మకంగా దైవమా, అందరా నమ్ముతున్నా నమ్ముతున్నా నమ్మదగిన దైవమా, నమ్మిన వారందరికీ మేలులు ఎన్నెన్నో, నమ్మిన వారం మేలులు. నమ్ముతున్నా నమ్ముతున్నా నమ్మదగిన దైవమా, ఆమె నమ్ముతున్నా నమ్ముతున్నా నమ్మదగిన దైవమా. ఇప్పుడు అస్సలే యాహేరుకి నమ్మకమే లేదు. ఎందుకంటే వారి ఇంట్లో ఉన్నవారు నమ్మకమైన దాసులు వచ్చి చెప్పి ఉన్నారు, ఏమని? నీ సహోదరి చనిపోయిందని. అప్పుడప్పుడే యేసుక్రీస్తు ప్రభు తెలుసుకున్నాడు. అప్పుడప్పుడే యేసుని గురించి విన్నాడు యాహీరు. సాగిలపడ్డాడు, నా కూతురు వచ్చి నువ్వు ప్రార్థన చేయమని. వారన్నదంతా ఒక మాట, వారింటి వారు వార్త, కానీ దేవుని యొక్క మాట ఒక్కటే మాట, నీవు నా యందు విశ్వాసం ఉంచు. ఈరోజు మానవులు ఏమంటున్నారో పక్కకు పెట్టండి, దేవుడు ఏమంటున్నాడో అది వినండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మానవులు ఏదైతే లేదో దాని గురించి మాట్లాడతాడు. విశ్వాసము ఏదైతే లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతుంది విశ్వాసం. స్తోత్రం చెప్తారా? యేసు ప్రభు అంటున్నాడు, నీవు నా యందు నువ్వు విశ్వసించు, నీవు నా యందు నమ్మకం పెట్టు. బిలీవ్ మీ, డు నాట్ అఫ్రేడ్, బిలీవ్ మీ, నా యందు నమ్ము. ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా ఎండిపోయి ఉన్నదేమో, నీ పరిస్థితి అంత కష్టములో ఉన్నదేమో, దేవుని నమ్ము, నీ పరిస్థితి అంత జీవములోనికి వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితి ఎండిపోయింది ఇప్పుడు నీకు? ఏ పరిస్థితిని చూసి నా పరిస్థితి ఇంకా అయిపోయింది, ఇంకా మరణమే? ఆర్థిక పరిస్థితి, శరీరంలో ఉన్న ఆ ఎండిపోయిందా? రోగం అంత కష్టంలో ఉండిపోయిందా? మరణకరమైన రోగంతో బాధపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నా యందు నీవు నమ్ము. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నవారు హల్లెలూయా చెప్తారా? ఒకసారి పాడదామా? ఒకసారి ఏది లేదో అది ఉన్నదాన్ని నమ్ముడి. అది నమ్మిన, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఏమి లేదు ఇప్పుడు, ఇల్లు లేదనుకోండి, ఉన్నది ప్రభువా. పొలం లేదనుకోండి, ఉన్నది ప్రభువా. ఇంకా మనం మేడ్చల్లో ఇంకా చర్చి కట్టలే, ఉంది ప్రభువా. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. మేడ్చల్లో 5 ఎకరాలు తీసుకుంటున్నాం, మీరు అందరు ప్రార్థన చేయండి. అయ్యో అయ్యో, ఎట్లా? ఏ విధంగా? విశ్వాసం. ఇగో చిన్న మందిరం ఉండి అప్పుడు కులగొట్టి స్టార్ట్ చేద్దామని చెప్పి, అప్పుడు 1,05,000 రూపాయలు ఉన్నాయి. వింటున్నారా? ఎంత? 1,05,000 రూపాయలే. మన విశ్వాసులు అందరూ అరే అసలు డబ్బులే లేవు, ఏ విధంగా కడతారు? 1,75,000 రాడ్కే అయిండే. ఏ విధంగా కడతారు? విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది కూడా కట్టడానికి అన్నీ ఉండి మనం స్టార్ట్ చేసినామా? ఏదో కొద్దిగా ఉండి స్టార్ట్ చేస్తే ఇంతవరకు దేవుడు తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా.
చూడండి, రమేష్ అన్న నాకు ఇల్లే లేదు, ప్రేయర్ చేసిన ఒకరోజు నేనే చెప్పిన, నాకు కూడా గుర్తుకులేదు, నువ్వు ఇల్లు కడతావు అని. ఇల్లు కట్టినాడు. మనమే వెళ్ళి ఓపెన్ చేసినాం. స్తోత్రం చెప్తారా? అది ఓపెన్ చేసేంత వరకు వారి కుటుంబానికి కూడా ఒక కళ, ఏంది అసలు మేమేనా కట్టింది అని. మేమేనా కట్టింది. చూడండి, నీకు ద్వారా చేస్తే అది నువ్వు చేసింది, దేవుని కార్యం నీ ద్వారా చేస్తే నీకు ఆ ప్రతిది కూడా తేలికగా ఉంటుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇప్పుడు ఏదైతే లేదో అందులోనికి జీవం వచ్చునుగాక. అందుకోసం నేను నమ్ముతున్నాను, ప్రభువా లేవిలో నాకు సమృద్ధిని ఇస్తావు. ఏలియా పోయి ఆ విధవరాలు అడిగింది, ఒక చిన్న మొక్కి అని. నేను నా కుమారుడు కొంచెం తిని నేను చనిపోవాలనుకుంటున్నావు, ఈ టైంలో వచ్చావయ్యా. కానీ ఏం చేసింది? లేనప్పుడే ఏం చేసింది? ఇచ్చింది. బా, విశ్వాసం ఏందో తెలుసా? అంత జోబు నిండినప్పుడు ఇవ్వడం కాదు, లేనప్పుడు ఇచ్చినప్పుడు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్తారా? చూడండి, ధనవంతులు ఎవరు తెలుసా? పేదవాళ్ళ దేవునికి ఇస్తూ ఉంటారు. అందుకే స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే పేదవారు ఎవరంటే పేదవారు, గొప్పవారు ఎవరంటే గొప్పవారు. ఎవరైతే దేవునికి ఉన్న దాంట్లో దేవునికి ఇస్తారో వారికి సమృద్ధి కలుగుతుంది. చూడండి, ఒక చిన్న కష్టపడి చేసుకుంటున్నారు పని, చాలా కష్టపడి వారు పని చేసుకుంటున్నారు. వారిదే కుటుంబం నడవడానికి కష్టం, కానీ వారికి ఒక ఆశ, మందిరం కడుతుంది, నేను ఇవ్వాలి అని. వారు ఇస్తూనే ఉన్నారు. వారు ఇస్తుంటే నాకే బాధ కలిగింది మొన్న ఆదివారం. ఎందుకంటే వారు ఇవ్వాలని ఆశ, ఎంత కొంచెం వస్తే ఇస్తున్నారు, కొంచెం ఇస్తూనే ఉన్నారు. వారి పరిస్థితి తెలుసు, ఎంత కష్టపడతా ఉంటారు, కుటుంబం జరుపుకోవడానికి ఎంత కానీ ఆశ ఇవ్వాలని దేవుడు అది చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? చూడండి, వారి కుటుంబస్తులంతా ఆ కరువు కాలంలో భుజించినట్టు చూస్తూ ఉన్నారు. ఇది దేవుని విశ్వాసం. కొంతమంది హ్యూమన్ విశ్వాసం ఎట్లుంటుందంటే, అన్నీ వచ్చి దేవుడు నాకు ఈ భూమి ఇస్తే, దేవుడు నాకు ఈ జాబ్ ఇస్తే, దేవుడు నాకు గర్భఫలం ఇస్తే, అన్న నా కుమారుడు ఇస్తున్నాడు, కుమారుడు నీకు ఇస్తా అన్నది, అయిపోయా, కుమారుడు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? అబ్రాహాముకు స్వరం వినిపించింది. ఏం వినిపించింది? స్వరం వినిపించింది. ఏమైనా చూసినాడా? అందుకే విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. అబ్రమా, నీ ఇల్లు, నీ దేశము, నీ బంధువులను అంతా విడిచిపెట్టి బయటికి రా అన్నాడు. విడిచిపెట్టి వచ్చినాడు. ఏ విధంగా వచ్చినాడు? విశ్వాసముతో. అంతే. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు అబ్రాహాముకి. దేవుని స్వరము వినుకుంటూ వెళ్ళాడు. ఇక్కడనా కాదు. క్రైస్తవ జీవితం ఏందో తెలుసా? దేవుని యొక్క స్వరము వినుటనే క్రైస్తవ జీవితం. లేని వాటి ఉండడమే విశ్వాసం. ఈరోజు ఏ విశ్వాసముతో ఉన్నాం మనం అందరం? అందరిలాగానే ఆలోచిస్తున్నామా? నీ ఆఫీసులో ఆలోచిస్తున్నావు, ఆ విధంగానే ఆలోచిస్తున్నావా? అందరిలాగే నడుచున్నావా? లేదు. క్రైస్తవ జీవితం అసాధారణమైన జీవితం. అందరూ ఒకసారి క్రైస్తవ జీవితం అసాధారణమైన జీవితం అనండి. శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నువ్వు మాట మాత్రము సెలివి అన్నాడు. ఏంది? నువ్వు మాట మాత్రము సెలివి. యేసు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులోనే ఇంతటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అంట. కొందరేమో చేయి పెట్టి, కొంతమంది కొంతమంది ఇది లాగుతున్నారు, కొంతమంది అది లాగుతున్నారు. కానీ శతాధిపతి దేవుని గురించి విని ఏమంటున్నాడంటే, నువ్వు రావాల్సింది లేదు ప్రభువా, మాట సెలివి. అబ్బా,
ఇది దేవుని యొక్క విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసం ఎట్లుంది? నీ మాట సెలివేయంగానే నువ్వు నమ్మాలి. ఏందో తెలుసా? నీవు ఇంటికి వెళ్ళే లోపల నువ్వు ఒక శుభవార్త వింటావు. ఆ మాట అన్నాడు. ఇంటికి వెళ్ళేవాడుకు తన దాసుడు ఏ సమయంలోనైతే యేసు ప్రభు మాటను విడుదల చేశాడో అదే సమయంలో ఆ దాసునికి స్వస్థత కలిగింది. అబ్బా, స్తోత్రం చెప్తారా? కళ్ళగొయ్యలో తెలుసు కదా, కళ్ళగొయ్యలో ఒకసారి ఒకరు చనిపోయారు. చనిపోతే సమాధి చేయడానికి వెళ్తే నాన్నగారు ఆ క్రైస్తవ సమాధి చేయకూడదని చెప్పి ఆ కళ్ళగొయ్యలో ఫస్ట్ వ్యక్తి దేవుడు కుటుంబం నమ్ముకుంది. అయితే ఒక వ్యక్తికి వచ్చి నాన్నగారి యొక్క కాలర్ పట్టినాడు. వింటున్నారా? నాన్నగారి యొక్క కాలర్ పట్టుకున్నాడు. చాలామంది వచ్చినారు ఆ రోజు మీదికి. వింటున్నారా? కాలర్ పట్టుకున్నాడు. ఏదో విధిగా సమాధి కార్యక్రమం జరిగిపోయింది. ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి కొద్దిసేపు అయిందో లేదో ఒక ఆయన వచ్చినాడు. నెక్స్ట్ డే అంట, నాకు ఇంకా గుర్తుంది, ఆయిల్ పట్టుకొని వచ్చినాడు. వాళ్ళ భార్య వచ్చింది. భార్య వచ్చి ఏమంటుందంటే, ఇదిగో మా ఆయననే. వింటున్నారా? మా ఆయన నిన్న కాలర్ పట్టుకుంది ఎవరో కాదు, మా ఆయన. రాత్రి మా ఆయన చెయ్యి పడిపోయింది. వచ్చి ప్రార్థన చేయంత, లేదమ్మా నేను పలానా స్థలానికి వెళ్ళాలా, నాకు టైం కుదరదు, నూనె బాటిల్ కొనుక్కోరా, ప్రార్థన చేస్తా, మీ ఆయనకు పెట్టు, దేవుడు స్వస్థపరుస్తాడు, క్షమించు అని వచ్చి ఆయిల్కి ప్రార్థన చేస్తే వెళ్ళి అలా ఆయనకు రాత్రి పెడితే పొద్దున్న లేసి ఆ చెయ్యి బాగా అయిపోయి. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క సొంత కూతురికి బాగా లేకపోతే, గర్భఫలం లేకపోతే ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం తెరిచి మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పి, ఇది ప్రభు ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జీవము లేని వాటిని జీవము కలగజేయది దేవుని యొక్క విశ్వాసం. ఈరోజు నేను చూస్తున్నాను కొన్ని పరిస్థితుల్లో మీ జీవితంలో జీవము లేకుండా ఉన్నది. నజరైన యేసు క్రీస్తు నామములో జీవము కలుగునుగాక. అందరూ ఒకసారి ఆర్థికంగా సమృద్ధి కలుగుతుంది. స్తోత్రం చెప్తారా? రాబోయే దినాల్లో దేవుడు నన్ను ఇచ్చే విధంగా చేస్తాడు. ఎట్లా నమ్ముతున్నారు? నాకు తెలిసి ఇప్పుడే ఎవరినో అడిగేసి వచ్చారు పైసలు. సాయంకాలంలో ఎవరినో అడుగుదాలు అడుక్కుంటారు. కానీ నీ నోరేం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నేను ఎప్పుడు ఒక చేతికి యు విల్ నాట్ బారో, యు విల్ గివర్. నేను ఒకసారి నేను ఇచ్చేవాడినే అన్నాడు. నేను తీసుకునే వ్యక్తిని కాదు, ఇచ్చేవాడినే. పక్క వారి ఇంటోళ్ళు అంటారు, ఈ మాట అన్నా కూడా ఎందుకు తీసుకుంటున్నావు అనొచ్చు. ఇట్స్ ఎ ఫెయిత్, గాడ్స్ కైండ్ ఆఫ్ ఫెయిత్. చూడండి, మానవుల యొక్క ఆలోచనలు, మానవుల యొక్క నడవడిక వేరు. దేవుని బిడ్డల యొక్క విశ్వాసము, నడవడిక, చూచుట, వినుట, అది అన్ని అసాధారణకరమైన విషయాలు. స్తోత్రం చెప్తారా? మీ అందరికి తెలుసా, నేను చాలా మిలేనియర్ని. అయ్యో స్తోత్రం, మీకెందుకమ్మా ఆ కుళ్ళు? వింటున్నారా? అయ్యో, మీ అందరు ఆశీర్వదింపబడితే నేను ఆశీర్వదింపబడుతా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. మానవుని యొక్క విశ్వాసంతో చూడవద్దు, దేవుని యొక్క విశ్వాసముతో చూడండి. మానవుని యొక్క ఆలోచనతో చూడకండి, విశ్వాసముతో చూడండి. క్రైస్తవ జీవితమే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడడమే. యాహేరుకి చెప్పిన నీ కూతురు చనిపోయింది, దేవుడు చెప్తున్నాడు నీ కూతురు చనిపోలేదు అని. మనుషులు చెప్తున్నారు, పరిస్థితులు చెప్తుంది నీ పరిస్థితులు గందరగోళము అని.
కానీ దేవుని లేఖనం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు పునరుద్ధానమును జీవమును అని. లాజరు చనిపోయినప్పుడు మార్త దగ్గరికి వచ్చి, ఇదిగో నీ సహోదరుడు చనిపోయాడు మార్తతో అంటున్నాడు. ఏమని? నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరలా వచ్చినప్పుడు రిజరెక్టెడ్ అవుతుంది, పునరుద్ధానం అవుతాడు. అంటే ఆను ప్రభువా, నువ్వు మరలా వస్తావు చూడు, అప్పుడు నా యొక్క సహోదరుడు లేస్తాడు. మరియతో అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అన్నాడు. స్తోత్రం చెప్తారు. అందుకు పునరుద్ధానము జీవము క్రీస్తులో ఉన్నది. నేను నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాను. మార్తతో ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమునే ఉన్నాడు అన్నాడు. మరియతో ఏమంటున్నాడు? నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అంటున్నాడు. అప్పటికే 4 రోజులైంది, లాజరు చనిపోయి కుళ్ళు వాసన వస్తూ ఉంది. మానవుల యొక్క విశ్వాసం ఏంది? అయ్యో, ప్రేమించే మార్త, యేసు ప్రభు ప్రేమించే మరియా, యేసు ప్రభు ప్రేమించే లాజరు చనిపోతే ఇప్పుడు వచ్చి ఉన్నాడు, ఏడుస్తున్నాడు అని అక్కడ సాడీలు అన్నీ ఏవేవో మాట్లాడుకుంటా ఉన్నారు. బిగ్గరగా ఏడ్చి ఒక్క మాట అన్నాడు. స్తోత్రం చెప్తారా? వారందరి విశ్వాసం ఏంది? లాజరు చనిపోయి ఉన్నాడని. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క విశ్వాసం ఏంది? ఆయన నిద్రపోతున్నాడని. స్తోత్రం చెప్తారా? శిష్యులకు కూడా చెప్పినప్పుడు ఏం చెప్పి ఉన్నాడు? అది అన్ని చదివితే కొంచెం లేట్ అవుతుంది. శిష్యులతో ఏం చెప్తున్నాడు? లాజరు ఇట్లా చనిపోయింది. లేదు 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 లేదు, ఆయన నిద్రపోతున్నాడు. మరల మెల్లగా అన్నాడు, ఏమని? ఆయన చనిపోయి ఉన్నాడు. ఈ లోకానుసారముగా లాజరు చనిపోయి ఉన్నాడా, బతికి ఉన్నాడా? మరి దేవుని యొక్క కన్ను దృష్టి ద్వారా లాజరు నిద్రపోతున్నాడా? ఏది అర్థం కాకుండా చంపుడు లేకుండా సరిపోతుంది. న్యాచురల్గా చెప్పాలంటే లాజరు చనిపోయాడు. దేవుని యొక్క విశ్వాసంతో చూసినట్లయితే పునరుద్ధానమును జీవమై ఉన్నాడు. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తారు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానమును జీవమై ఉన్నాడు కాబట్టి లాజరు బయటికి వచ్చి ఉన్నాడు. వారు నమ్మితే దేవుని యొక్క మహిమను వారు చూచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఎట్లుంది? లాజరులాగా మొత్తం చచ్చిపోయి వాసన కుళ్ళు వస్తున్నదేమో. నమ్మువారికి సమస్తము సాధ్యం. అందుకోసం నేను నమ్ముతున్నాను అనండి, నేను నమ్ముతున్నాను అనండి. హల్లెలూయా. చూడండి, క్రైస్తవులు కొందరు మాట్లాడుతూ ఉంటే, విశ్వాస సహితమైన మాటలు మాట్లాడుతుంటే అయ్యో ఆశ్చర్యపోతూ ఉంటారు. అవును, కొంతమందికి సువార్త అందించినప్పుడు సిలువలో రక్తం కార్చినాడు, నీ పాపాలను ఆయన తీసుకున్నాడు, ఇది నమ్మసక్కము కానీ నమ్మలేం. నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు, నువ్వు పొందాల్సిన దెబ్బ రోగము ఆయన భరించి ఉన్నాడు, ఆయన తీసుకున్నాడు, మనను స్వస్థపరిచినాడు, ఆయన దరిద్రుడైనాడు, నన్ను ధనవంతులుగా చేస్తున్నాడని ఎవరైనా చెప్తే అసలు నమ్మసక్కము కానీ సువార్త ఇది. నమ్మడానికి కష్టం. బైబిల్ నమ్మడానికి అంత ఈజీ అనుకుంటున్నారా? కష్టం. నమ్మాలా? స్తోత్రం చెప్తారా? ఎంతమంది యేసు ప్రభును చూసి నమ్మినారు? ఎంతమంది యేసు ప్రభు యొక్క గాయాలు చూసి నమ్మి ఉన్నారు? ఆల్మోస్ట్ ఎవరు చూసి కాదు. వాక్యం చెప్పింది, యేసు రక్తము కార్చినాడు, నీ పాపాల కొరకు చనిపోయాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, నువ్వు ఆయన నమ్మితే విశ్వసిస్తే నీ పాపాలని కడిగిపోయిన ఆ మాటలు విను రక్షింపబడ్డావు. తోమలాగా కాదు, నువ్వు తాకుతేనే నమ్ముతా, ముట్టుతేనే నమ్ముతాను కాదు. నువ్వేమి వాక్యమును నమ్మినావు. వాక్యం చెప్పింది యేసు రక్తం ప్రతి పాపములను కడిగివేస్తుందని. అది విశ్వాసం. విశ్వాసం. అందరం హల్లెలూయా చెప్పండి. ఈరోజు మానవులాగా ఆలోచించవద్దు, దేవుని యొక్క లేఖనము ద్వారా ఆలోచించండి. చూడండి, 1 కొరింథీయులు 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే
1 Corinthians 2nd chapter 18th verse. 1 Corinthians కాదా, జస్ట్ వెయిట్, 18 చదువు. 1 Corinthians మొదటి కొరింథీయులో మొదటి అధ్యాయము 18. సారీ, సిలువను గురించిన వార్త. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మనకెట్లుంటుంది అది? దేవుని యొక్క సువార్త, అందుకోసం దేవుని శక్తి అని. అదే కొంతమందికి ఎట్లుంటుంది? వెర్రితనముగా పక్కవారదని. కొంతమంది సువార్త అది వెర్రితనముగా కనబడుతుంది. కొన్నిసార్లు నీలో నుంచి వచ్చే మాటలు, విశ్వాస సహితమైన మాటలు ఇతరులకు ఎలా కనపడుతుంది? వెర్రితనంగా. ఎవరో కాదండి, మన ఇంట్లోనే అట్లా కనపడతారు. దేవుడు స్వస్థపరుస్తారంటే ఇంత ప్రార్థన చేసినావు, రాగాలు తీస్తూ ఉంటారు. అయ్యో, ఉన్నారా లేదు ఇక్కడ? ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. మన బంధువులే, మన స్నేహితులే. దేవుని వాక్యం చెప్తే, దేవుని విషయాలు చెప్తే, విశ్వాసముతో చెప్తే. ఒకసారి పాత ఇంట్లో కూర్చొని ఉన్నాం, మా పాత ఇంట్లో కూర్చొని ఉండి ఉన్నట్టుండి ఏమన్నా యేసుక్రీస్తు నామములో 30 లక్షలు వచ్చునుగాక అనగానే మా నాన్న, మా అన్న ఉన్నాడు ఉండి, అరే ఫస్ట్ అయితే 30 లక్షలు ఎదుగురా నాయన ఇంటున్నారా? అప్పుడు ఏదో అన్నాడు నాన్న, గుర్తుకులేదు అన్న, నవ్వేను. కానీ కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఒకరు వచ్చి 42 లక్షలు పెట్టి త్రిబుల్ ఫ్లాట్ ఇచ్చి. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? యేసుక్రీస్తు నామములో మేచల్లో 5 ఎకరాలు వచ్చునుగాక. చూడండి, ఇట్లా విశ్వాస సహితమైన మాటలు మాట్లాడుతుంటే అది వారికి వెర్రితనముగా కనబడుతుంది. యోసేపు వెళ్ళి నేను ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాను, నేను గవర్నర్ అవుతున్నాను అంటే తన సహోదరులకు ఎట్లా కనిపించింది? వెర్రితనముగా కనపడింది. కానీ ఆ దర్శనము యోసేపుకు శక్తి అయి ఉంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో శక్తి అయి ఉన్నది. అది ఇతరులకు చెప్తే అది అంత వెర్రితనముగా కనబడతా ఉన్నది, జ్ఞానహీనంగా కనబడతా ఉన్నది. ఒక మాట చెప్తారా? దేవుని బిడ్డలు, నమ్మినవారు, విశ్వసించినవారు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. పక్కవాడతారు. ఇంక్రీజ్ తెలుగులో ఏమంటారు? ఇంక్రీజే అంటారు. పక్కవారు నువ్వు ఇంక్రీజ్ అవుతూనే ఉంటావు. అబ్రాము దీవించుతూనే ఉన్నాడు దేవుడు విశ్వాసంలో ఉన్నవారు ఎప్పుడు దేవుడు దీవిస్తూనే ఉంటాడు. పక్కవారు దేవుడు నన్ను దీవిస్తూనే ఉంటాడు అన్నాడు, దీవిస్తూనే ఉంటాడు. అయితే మన మనసు మారాల, మన మైండ్ మారాల. ఎందుకంటే ఈ లోకంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ లోక పరిస్థితులనే చూస్తాం. కాబట్టి ఈ లోక పరిస్థితులనే, విశ్వాసంలోనే ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము అసాధారణమైన విషయాలు నీ హృదయంలో ఉండాలి. అంత తొందరగా నీ హృదయంలో అవి కాదు 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 అని చెప్తా ఉంటుంది. కానీ దేవుని యొక్క లేఖనమును జ్ఞాపకం చేసుకొని అవుతుంది 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 అనాలి. స్తోత్రం చెప్తారా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23 చదవని. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు
యథార్థమైన ఏమంటున్నారు? నూతన పరచబడిన నూతన పరచబడాలి. హల్లెలూయా. రిన్యూ యువర్ మైండ్. హల్లెలూయా. నీ మనసు వాక్యం చేత వినుట ద్వారా ఏమొస్తుంది? ఏం వింటే? క్రీస్తును గురించిన వార్త వినడం ద్వారా మీకు విశ్వాసం వస్తుంది. అందరూ ఒకసారి చూడండి అమ్మ, ఇది చూడండి. ఏ వార్త వింటే? మనమందరము దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ధ్యానించాలి. పక్క వార్త ఈ రోజు నుంచి మానవులాగా నేను ఆలోచించా, మానవుల యొక్క విశ్వాసంలాగా ఆలోచించా, వాక్యం చదువుతా, అసాధారణమైన విశ్వాసముతో ముందు కొనసాగుతా. శతాధిపతి ఎట్లా ఆలోచించినాడు? నార్మల్గా ఆలోచించలే. యేసుని గురించి విని నార్మల్గా ఆలోచించలే. దేవుని వాక్యం విని ప్రభువా మాట మాత్రం సెలవించు అన్నాడు, అంతే. ఈరోజు నీ యొక్క ప్రత్యక్షత ఏంది? వాక్యం చదివేటప్పుడు వాక్యంలో నుంచి ఏ ప్రత్యక్షత వస్తుంది, అది నేను మహిమ నుండి అధిక మహిమలో దేవుడు తీసుకెళ్తుంది. హల్లెలూయా. వినాలా? విని చూడండి. తిను 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 అంటే 100 సార్లు అన్నారు అనుకో, తినాలని లేకుండా వా నసరా బాబు అని ఏం చేస్తాం? హల్లెలూయా. ఒకసారి నాకు పాలు తాగడం ఇష్టం ఉండదు. 100ని తీసుకొచ్చి గొంతు బాగాలేదని అందులో పసుపేసి తాగు 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 తాగంటే ఆహా అని తాగిన. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? తాగిన. థ్యాంక్ గాడ్. తగ్గింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తారా? ఇంకా సేమ్ వే ఈ లోక విషయాలను విన్నావు అనుకో, అవ్వ దగ్గరికి వెళ్ళి సాతాను ఏం చేసింది తెలుసా? తిను 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 అంటే ఏం చేసింది లాస్ట్లో? తిను. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చింది. రాయిని రొట్టె చేసుకో 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 అంటే వాగ్దాన వాక్యంతో మాట్లాడు. మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని దగ్గర నుంచి వచ్చి వార్త ద్వారా జీవిస్తాడు. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీ మనసుపై వాడు దాడి చేస్తాడు, నిన్ను ఫోర్స్ చేస్తాడు, చెయ్యి 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 అని. కానీ దేవుని యొక్క వాక్యం నేను తేలికగా చేస్తాడు, నిన్ను ఫ్రీగా పెడతాడు, నీకు లిబర్టీగా ఉంటుంది, నిన్ను స్వేచ్ఛగా ఉండేటట్టు చేస్తా. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఏ విధంగా అయితే ఒక 100 సార్లు చెప్తే మనం చేస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానంని నువ్వు చెప్పి, నోటి ద్వారా చెప్పి 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 ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఎంతమందికి అర్థమైందో లేదో? స్తోత్రం చెప్తారా? చూడండి, 2012లో పాల్నయాంశో గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది. ఆ రక్తస్రావణతో బాధపడుతున్న స్త్రీ వాక్యం చెప్పి, అయితే ఒక స్త్రీ ఏం చేసింది, ఆమెకు క్యాన్సర్ ఉంటే నిక్షేమంగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అని రోజుకి 10,000 సార్లు రాసింది. వింటున్నారా? 10,000 సార్లు రాసింది. కొన్ని రోజుల తర్వాత ఆ క్యాన్సర్ స్వస్థత అయి చెప్పుకుంటా రాసింది. ఆ వాక్యము ఆమెలోనికి వెళ్ళి దేవుడు స్వస్థపరుచున్నాడు. స్వస్థత కొరకు ఆ విధంగా మీరు ఏం చేయాలంటే, ఆయన దరిద్రుడై నన్ను ధనవంతుడుగా చేసిన. ఎంతమంది చాలా ఆర్థికంగా కష్టపడుతున్నారు? చేతులెత్తండి. తీసుకోండి. ఏం తీసుకోవాలా? పైసలు కాదు. ఏం తీసుకోవాలా? వాగ్దానం తీసుకోండి. చూడండి, 2 కొరింథీయులు 9:8 చదవండి. నెక్స్ట్ వీక్ లోపల అందరు ఒక్కొక్కరు ₹1,00,000 2 కోట్లైనా వచ్చి కానుకేయాల. ఆమెనంటలేరు. ఎందుకు? 1 కోటి ఎప్పుడు ఇవ్వగలుగుతారు? 10 కోట్లు వస్తేనే ఇవ్వగలుగుతారు కదా. ఫస్ట్ 8:9 చదవండి. 2 కొరింథీయులు 8:9 చదవండి.
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. మీరు ధనవంతులు కావాలని యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దరిద్రుడై ఉన్నాడు. ఇప్పుడు 9, 8 చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కృపను విస్తరింపచేయనుగాక, ఎల్లప్పుడు సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు రాసుకుంటూ పోయినారు అనుకోండి, అది మీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది. వాక్యాన్ని చదివి వాక్యాన్ని చెప్పి నీ నోటి ద్వారా పలికి ఆ వాక్యమే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఈరోజు నేను చెప్పాల్సింది చాలా మటుకు ఏం చెప్పలేకపోయాను, కానీ ఒకటి, మానవుని యొక్క విశ్వాసం వేరు, దేవుని పట్ల ఉండే విశ్వాసం వేరు. గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ టోటల్ డిఫరెంట్. మీరు మీ అందరికి హోంవర్క్ ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ విశ్వాస వీరుల గురించి చెప్తా ఉన్నారు. ఆ విశ్వాస వీరులు లేని వాటిని ఉన్నాయని నమ్మి ఉన్నందుకు వారు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. స్తోత్రం చెప్తారా? అబ్రాహాము వల్లే, మోషే వల్లే, యెహోషువ వల్లే. చూడండి, ఎవరైనా యెహోషువకు దేవుడు చెప్పినాడు ఏమైంది? యెరికో కోటలు ఎన్నిసార్లు తిరగమని? 7 మార్లు తిరగమని. మానవులు కూలిపోతుందని. నిజంగా ఎవరైనా చెప్తే వింటారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? 7 మార్లు తిరిగినాడు. 7 మార్లు తిరిగిపోతే పడిపోతుందా? కానీ పడిపోయి. ఎందుకు? దేవుడు మాట చెప్పి ఉన్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, వాగ్దానాలు చాలా ఉన్నాయి. అది తీసుకోండి, ఒక మాట పట్టుకోండి, ఇంట్లో పెద్దగా పెట్టేయండి. వింటున్నారా? దీవింపబడకపోతే చూడండి, పక్కవారు ఇక్కడ ఇల్లు లేని వారికి దేవుడు 2 ఇల్లులు ఇచ్చునుగాక. అబ్బా, ఒక ఇల్లే తక్కువ, 2 ఇల్లు ఎందుకు? ఇప్పుడు మాకు 1 కారు ఉంది, దేవుడు మాకు 3 కార్లు ఇస్తున్నాడు. అబ్బా, స్తోత్రం, హల్లెలూయా. ఫెయిత్. మానవులాగా ఆలోచించవద్దు, విశ్వాసముతో ఆలోచించండి. ఏ విశ్వాసం? గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. పెనుగాలు వచ్చిన, తుఫాను వచ్చిన, యేసు నా చేయి విడువాడు. పెనుగాలు వచ్చిన, ఘోర తుఫాను వచ్చిన, యేసు నా చేయి విడువాడు. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. పెనుగాలు వచ్చిన, ఘోర తుఫాను వచ్చిన, యేసు నా చేయి విడువాడు. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. పెనుగాలు వచ్చిన, ఘోర తుఫాను వచ్చిన, యేసు నా చేయి. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. యేసు నా చేయి విడువాడు, యేసు నా చేయి విడువాడు. ప్రభువా, మీకు వందనాలు. ఇచ్చుచున్న కానుక దీవించండి, దశభాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి.
ప్రార్థన చేయించున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నేను ఏ విధంగా అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఒక సడన్ గా ఒక గొప్ప కార్యం వచ్చి ఆ పైకంతా హృదయంతా నింపబడింది. అదే విధముగా ఇప్పుడే గొప్ప శబ్దముతో పరిశుద్ధాత్మ గాలి మీ మీదికి వచ్చుచున్నది. మీ మీదికి వచ్చుచున్నది. మీ మీదికి వచ్చుచున్నది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. ఇప్పుడే ఆ శక్తి తాకుగా నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మానవులాగా ఆలోచించకుండా మేము దేవుని యొక్క విశ్వాసంతో ముందుకు కొనసాగలుగాక అని ప్రార్థన చేయించున్నాం. వచ్చిన వారందరినీ దీవించండి ప్రభా. మేము మరలా 17వ తారీఖున మేమందరూ ప్రభా చర్చ్ యానివర్సరీ మేము జరుపుకుంటుండగా సంఘముగా కూడి మేము శుద్ధించలేముగాక. రేపటి దినమున మేమందరం సాయంకాలం ఒక పూట ఉపాసమని మీరు చేసిన ఉపకారాలు తలుచుచు కార్యాలను బట్టి మేము ముందుకు కొనసాగినముగాక అని ప్రార్థన చేయొచ్చు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడొచ్చినందరికీ దేవుడు తోడుని నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ జయం కలుగుగాక. ఆమేన్. దేవుడు దీవించు.